పక్కా చెప్తుండా పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడే నాయకుడు ఎవరైనా బాగుపడే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి 30,000, 20,000, 10,000 ప్రతి అక్కకు ప్రతి అవ్వకు నేనున్నా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మందిని ఏం చేసాడు? ఆ ఆడపిల్లల్ని ఎక్కడో దాచిండు. మరి పవన్ అదే చెప్తుండా ఈ రోజున 5 సంవత్సరాల పరిపాలనలో నువ్వేం చేసినావు జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నువ్వు ఎందుకు పడతావని అడుగుతున్నా. నీకు చేత కాక నువ్వు ప్రజలకు న్యాయం చేయలేక, ఆ తప్పిపోయిన ఆడపిల్లలకు న్యాయం చేయలేక, వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయలేక ఈ రోజు ఏ పవన్ కళ్యాణ్ చూస్తే నువ్వు గజగజ వణకుతానవో ఆ పవన్ కళ్యాణ్ పైనే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ నిందలని అడుగుతున్నా. అంటే పవన్ కళ్యాణ్ గారే ఎలక్షన్ ముందు అన్నారు, ఇప్పుడు జగన్ గారికి భయపడే ఏం మాట్లాడతలేదు, అధికారం ఉంది అని కూడా అంటున్నారు. దీని గురించి ఏమంటారు? దాని అమ్మ తస్సరా బొడ్డి అස්සయ్య ఇది అన్నట్టు పవన్ కళ్యాణ్ పదవులు ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్క నాయకుడికి గజ 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 వణికించే నాయకుడు ఏకైక వ్యక్తి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చూసి పవన్ కళ్యాణ్ గారు వణకుతారు. పవన్ కళ్యాణ్ గారు మగుని చూడడానికి జగన్మోహన్ రెడ్డి వణకుతారు. అందుకే కదా మొన్న అమిత్ షా దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్ళి జగన్ అరెస్ట్ చేయండి అని చెప్పని అన్నారు. తప్పుడు విషయాలు ఇవి. పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి భేదాలు లేవు. ఇది తప్పిదాలు. ఒక బురద జల్లము పవన్ కళ్యాణ్ పైన బురద జల్లము. పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి భేదాలు ఉన్నాయా? ఆస్తి తగాదాలు ఉన్నాయా? ఏమని లేవు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ చేయనంత అవసరం ఏముందని అడుగుతున్నా. ఎవరు నాయన ఒకటే చెప్తున్న సోదరులారా, పవన్ కళ్యాణ్ గారు పదవకు లేకముందే జగన్మోహన్ రెడ్డి గజ 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 పవన్ కళ్యాణ్ చూసి వణికిన వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ వణుకుతాడా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజా వచ్చి అన్ని మాట్లాడుతుంది. ఒక రిపోర్టర్ పక్క రాష్ట్రంలో రిపోర్టర్ అన్నాడని పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. మరి రోజా వచ్చి అన్ని మాట్లాడుతుంది. మరి రోజా గురించి ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు? భయమా? తమ్ముడు మీరు అడిగారు, మీరు ఎలాగొన్నారు? మంచిగా ఉన్నారు కదా. నేను ఎలాగొన్నాను? గజ్జి కుక్కను. రోజా గారు గజ్జి కుక్కతో సమానము. ఆ గజ్జి కుక్క వెళ్ళి కరిస్తే మనం ఏం చేయాలా? ట్రీట్మెంట్ చేసుకోవాలా. ఒక గజ్జి కుక్క అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు రోజా గారికి వదిలేరు. నా దృష్టిలో ఆగో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఆగో. రోజా గారు గజ్జి కుక్కతో సమానము. ఎందుకు ఇప్పుడు ఈ రోజు కూడా రోజా గారు ఎందుకు అంత తీసినా మా మెగాస్టార్ తో నటించింది కాబట్టి రోజా గారి పైన మాకు అభిమానం ఉంది కాబట్టి రోజా గారు అంటాను. రోజా గారు గజ్జి కుక్క. రోజా గారు కొనిదాల ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్కి విమర్శించిన శక్తి ఉందా? ఆమెకి అంత దమ్ము ఉందా? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆంధ్రప్రదేశ్ రోజా గారు పర్యటన చేయండి. మీరు అక్కడ వరకు ఆంధ్రప్రదేశ్ మొత్తం వద్దు, నగిరిలో మీరు పర్యటన చేయండి. స్టెప్పులతో కొడతారు రోజా గారికి. నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. రోజా కోసం నాకు అడుగుతారండి మిత్రమా, ఎవరికైనా అడగండి. రోజా కోసము ఆంధ్రప్రదేశ్ లో అంబటి రాంబాబు కోసము, కొడాలి నాని కోసము, పేరుని నాని కోసము, అమర్నాథ్ కోసము, మరి నెల్లూరు ఎవరు అనిల్ కుమార్ యాదవ్ కోసం దయచేసి అడగొద్దు. ఈ నలుగురు ఈ 10 మంది వల్లే జగన్మోహన్ రెడ్డి పాతాళానికి వెళ్ళిపోండు. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నా. ఎవరైతే ఆగబ్బా నేను ఇస్తున్నా కదా ఆగు, తర్వాత నువ్వు అడుగు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా ఒకటే మాట. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాజశేఖర రెడ్డి బిడ్డ, ఒకసారి ఎంపీ, ఒకసారి ప్రతిపక్ష నాయకుడు 67 స్థానాల్లో, ఒకసారి సీఎం, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు. దయచేసి ఈ ఎదవలకు తీసేయండి జగన్మోహన్ రెడ్డి గారు. మరిన్ని స్థానాలు పెరిగితాయి. లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 11 నుంచి 0 పైన పక్కన వస్తుంది, ఒకటి వస్తుంది. నాది పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు నాది ఆంధ్రప్రదేశ్. నా డీటెయిల్స్ నీకు నాకు సంబంధాలు లేవు. నాది ఎక్కడందానికి నీకు నాకు పెళ్లి సంబంధాలు లేవు. ముందు విలు నీకు నాకు పెళ్లి సంబంధాలు లేవు, సత్సంబంధాలు లేవు. నేను ఆంధ్రప్రదేశ్ డీటెయిల్స్ అది నీకు అబ్బా నీకు అవసరమా ఆగు. అక్కడ నీకు నాకు పెళ్లి సంబంధాలు కాదు. నాది ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్. నా ఆడ ఉంది, ఏడా ఉంది ఓటు. హలో మిస్టర్ నా ఆడ ఉంది ఓటు, ఏడా ఉంది ఓటు. ఒకటే న్యాయం అయిపోయి వెళ్ళాలి. 30,000 మంది మిస్సింగ్ అన్నారు జగన్ ప్రభుత్వంలో. ఇప్పుడు రీసెంట్ వారం క్రితం చిన్న పాప మిస్ అయింది. ఆ పాపదేమో పవన్ కళ్యాణ్ స్పందించాడా? ఎంతకు ముందు ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళిందా? బస్ శంకరాకి ప్రాబ్లం ఏం చేసింది? మొన్నది కాదబ్బా,
సరే మొన్నటి అడుగు ఎంత సింగ్ ఏమైంది అడుగుతాను. ఇంతకు ముందు ప్రీతాలి సింగ్ కదా అమ్మాయి, అప్పుడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు పవన్ కళ్యాణ్ పైన తోస్తారు. ఎక్కడికి వెళ్ళింది? అప్పుడు ముందు ఒక అమ్మాయి చనిపోతే ఎక్కడికి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నా. ఈ రోజు జరిగింది మీరు అడుగుతారు. 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో సంవత్సరంలోనో ఏడాది నాడు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం 100%.